శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు రాత్రి 8 గంటలకి ఒక శుభవార్తతో నీ ఇంట సంబరం జరగబోతుంది బిడ్డ. అదేంటో వింటే సంతోషపడతావని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బాబా, ఇన్ని కష్టాలు ఎందుకు బాబా? నేను ఏమంత పాపం చేశానో, ఏమంత అన్యాయం చేశానో? అందరిలాగానే నాకు కూడా సంతోషం బ్రతకాలి, జీవితాన్ని ఆస్వాదించాలి, ఎన్నో ఆనందాలు పొందాలని చెప్పి నాకు మాత్రం అనిపించిందా చెప్పండి? మరి ఎవ్వరూ చేయనట్లుగా ఏదో మహాపాపాన్ని, మహాఘోరాన్ని చేసినట్లుగా ఇన్ని కష్టాలు నాకెందుకు పెట్టారు బాబా? నేనంత తీరని తప్పేమి చేశానో ఒక్కసారి నాకే చెప్పండి. నాకు తెలిసైనా తెలియకైనా సరే ఎవ్వరికీ ఏ అన్యాయం చేయలేదు. ఒకవేళ నేను చేయగలిగిన సాయం అనేది ఏదైనా ఉంటే ఆ సాయం కావాలని చెప్పి ఎవరైనా నా దగ్గరికి వస్తే వాళ్ళకి నేను చేయగలిగినంత సహాయం చేసి పంపిస్తాను. కానీ ఎవ్వరి మనసును కూడా నొప్పించలేదు. ఒక మాట ఎవరినైనా కానీ, ఒక పని అయినా సరే, ఏదైనా సరే ఎక్కడ బాధపడతారని చెప్పి ఎప్పుడు కూడా గడుసుగా మాట్లాడి ఎరగను. అయినా కూడా నాకు కన్నీరు తప్పలేదు, నాకు ఈ కష్టాలు తప్పలేదు. మరి తెలుసో తెలియకో పూర్వజన్మలో అనుభవించిన బాధలు, పాపాలు, కష్టాలు, నష్టాలు వాటన్నిటికీ తాలూకువి ఇప్పుడు ఈ జన్మలో అనుభవించానంటే ఇది ఎంతవరకు న్యాయం? అసలు పూర్వజన్మ అనేది గుర్తుంటుందా చెప్పండి? పూర్వజన్మ అనేది గుర్తులేనప్పుడు పూర్వజన్మలో చేసిన పుణ్యాలు ఇవన్నీ కూడా నాకు ఎందుకు గుర్తుంటాయి? ఎక్కడ గుర్తుంటాయి? ఈ జన్మలో చేసినవి ఈ జన్మలో అనుభవిస్తే న్యాయం ఉంది. కానీ ఏ జన్మలో చేసిన పాపపుణ్యాలు ఈ జన్మలో చేయాలంటే అలా అనుభవించడం ఎంతవరకు న్యాయం బాబా? అయినా ఒక్కొక్క కష్టాన్ని కూడా అనుభవిస్తూ వస్తున్నాను కదా, భరిస్తూ వస్తున్నానని నాకు కష్టాలు మామూలే కదని చెప్పి ఏదో పైకి అలా ఉంటూ మనసులో కుమిలిపోతూ ఉన్నాను. అసలు భూతార్థం పెట్టి వెతికినా కూడా ఎక్కడ నాకు ఆనందం వచ్చే రాత అనేది ఉంటుందా, దొరుకుతుందా? ఎక్కడ ఆమడ దూరంలో ఉన్నట్టుగా ఉంది. అసలు ఇది నా దగ్గరికి వస్తుందా బాబా? నా చెవులతో నేను ఏ రోజైనా సరే శుభవార్తను, అసలు నా జీవితంలో ఈ రోజు నాకు కష్టం లేదని చెప్పి గుండెల మీద చేయి వేసుకొని నిద్రపోతానా? మళ్ళీ ఉదయం లేచేసరికి ఆనందంతో, సంతోషంతో నా యొక్క రోజనేది మొదలవుతుంది. ఏదేదో కళ్ళు ఉంటాయి బాబా, ఎన్నో కోరికలు ఉంటాయి. నేను కూడా మనిషిని కదా తండ్రి. మరి నాకు ఈ కష్టాలు, ఎన్ని బాధలు తట్టుకోలేకపోతున్నాను బాబా. కాస్తంత జాలిని చూపించనని చెప్పి ప్రతి నిత్యం కూడా నీ మనసులో ఎంతో బాధని, ఎంతో క్షోభని అనుభవిస్తూ ఉన్నావు కదా తల్లి. అన్నిటినీ కూడా నాకు అర్థమవుతుందమ్మా. నీకున్న కష్టాలు, బాధలు అన్నిటినీ కూడా దూరం చేయడానికి నీ బాబాని లేనా చెప్పు. నీకు ఏ కష్టం వస్తుందో రానివ్వు, ఎవరికి అన్యాయం చేయబోతున్నారో వారికి రానివ్వు, ఏ బాధలు నిన్ను బాధ పెట్టడానికి రెడీ అవుతున్నాయో వాటిని నా దగ్గరికి రమ్మని చెప్పు బిడ్డ. వాటికి 4 దెబ్బలు కొట్టి వెనక్కి పంపిస్తాను. ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా సరే నీ సాయి తండ్రిని దాటి రావాల్సింది తల్లి. అయినా సరే బాబా, నాకెందుకు ఈ కష్టాలను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా తల్లి? ఇది బ్రహ్మ రాతమ్మా. బ్రహ్మ తన కూతురు జాతకంలో వెధవరాలయ్యే జాతకం ఉందట. కానీ ఆ జాతకాన్ని మార్చి తన కూతురికి రాసుకోగలిగాడా చెప్పు? రాసుకోలేకపోయాడు కదా. అలాగే ఇది కూడా తల్లి, నువ్వు ఎన్నో కష్టాలు భరించాల్సిందే, ఎన్నో బాధను తట్టుకోవాల్సిందే. కానీ నా యొక్క భక్తురాలైన కారణం చేత ఈ కష్టాలు, బాధలన్నిటినీ కూడా 80% తగ్గించేశాను. నువ్వు పడుతున్నది కేవలం 20% మాత్రమే తల్లి. వీటిని చూసి భయపడిపోతే ఎలా చెప్పు? అయితే
నీ జీవితంలో కష్టాలను, నష్టాలను, బాధలన్నిటినీ కూడా తొలగించడానికి మీ ఇంటికి ఒక అతిథిని ఇప్పుడు పంపించాను. మీ ఇంట్లో ఉన్న ఒక మనిషి బయటికి వెళ్ళిపోతేనే ఆ అతిథి లోపలికి వస్తానని చెప్పి కూర్చుంది. మీ ఇంట్లో ఉన్న మనిషి మాత్రం నువ్వు బయటికి పంపించడానికి ఇష్టం లేదు. తను రానని చెప్పి బయట కూర్చుంది. ఇంతకీ ఇంట్లో ఉన్న వ్యక్తి ఎవరంటే బయట ఉన్న అతిథి ఎవరని చెప్పి ప్రశ్నిస్తున్నావా బిడ్డ? అయితే జవాబు చెప్తాను చూడు, జాగ్రత్తగా విను. లేచిన దగ్గర నుంచి పడుకున్నంత వరకు ఏ సమయంలో నవ్వుతున్నావో, ఏ సమయంలో ఆనందంగా ఉన్నావో, ఏ సమయంలో కన్నీరు రాకుండా సంతోషంగా నీ కళ్ళు వెలిగిపోతున్నాయి, ఏ సమయంలో నీ మాట దూషణ లేకుండా ఉందనే సమయము నీ శరీరం అనేది తప్పు ప్రవర్తించకుండా ఉంది. ఎందుకిలా మాట్లాడుతున్నారు బావా? శరీరం తప్పు చేస్తుందా నాకు తెలియకుండా? అది ఎలా సాధ్యం బాబా చెప్పండి అని అడుగుతున్నావు కదా తల్లి. అయితే చెప్తాను, జాగ్రత్తగా వినమ్మా. ఎప్పుడైనా కానీ నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రశాంతంగా చేసే పని ఎక్కడ కూడా ఆపకుండా ఆ పనులన్నీ కూడా చక్కగా జాగ్రత్తగా ముగించాలి. ఎప్పుడు కూడా పడుకోవడం, సరిగ్గా పని చేయకపోవడం, ఎక్కడ గిన్నెలు అక్కడే పడిపోవడం, పిల్లలతో గొడవ పడడం, పిల్లలు కొట్టుకోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇంట్లో చికాకులు, కన్నీరు, భోజనం ఎక్కడికక్కడే, గిన్నెలు, సామాన్లు, ఇవన్నీ కూడా తుమ్ము, ధూళి ఇదంతా కూడా బూజుతోటి చిందరవందరగా మీ ఇంట్లో ఉంది తల్లి. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో పెట్టుకుని ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టనని చెప్తుంది తల్లి. అందుకే ఏ రోజైనా అంటే ఇప్పటి నుంచైనా సరే ప్రశాంతంగా నీ కుటుంబంతో కూర్చుని నవ్వు తల్లి. నీ ఇంటిని శుభ్రంగా ఉంచుకో. అప్పుడే నీ ఇంట్లో నుంచి జ్యేష్ఠాదేవి పోయి లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందమ్మా. ఇక్కడి నుంచి నీ జీవితంలో సంతోషాలు, ఆనందాలే. ఇక నుంచి నీ ఇంటి సంబరం జరగబోతుంది బిడ్డ. ఇకనైనా సరే నీ సాయి తండ్రి చెప్పేది జాగ్రత్తగా విని ఆచరించి ఈ యొక్క పని చేసుకోమా చాలు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.